Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 119. నీ బేబీ నిన్ను అర్థం చేసుకుంటుంది కానీ నన్ను అపార్థం చేసుకుంటుందనే కదా బాబు నా టెన్షన్ కూడా. కడుపులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మాట్లాడేది వాళ్ళు వినేది అన్నిటి వల్ల పిల్లల బ్రెయిన్ ప్రభావితం అవుతుంది. అందుకే నీ బేబీతో మాట్లాడేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండు అని దీక్షిత చెబుతూ ఉంటే, అవును, ఆ బేబీతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నా బేబీతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు కదా అంటూ దీక్షిత చెంపలు చేతుల్లోకి తీసుకొని, అబ్బా, నెలలు నిండే కొద్దిగా బుగ్గలు స్పాంజ్‌లాగా అవుతున్నాయి అనగానే, ప్రెగ్నెంట్‌గా ఉన్నాను, కంట్రోల్ చేసుకో అని అంటూ ఉంటే, ఎలా 6 మంత్స్ దూరంగా ఉన్నాను. ఇంకా 3 మంత్స్ అంటే నా వల్ల కావట్లేదు అని గారాలు పోయాడు విరాట్. విరాట్ వైపు చూసి నవ్వుతూ, తప్పదు బాబు, నిద్రొస్తోంది, పడుకుందామా అని ఆవలింపులు వస్తూ ఉండడంతో దీక్షిత చెప్పేసరికి ఇక ఆమెని డిస్టర్బ్ చేయకుండా ఇద్దరికి బ్లాంకెట్ కప్పి ఆమెని దగ్గరికి తీసుకొని కళ్ళు మూసుకున్నాడు విరాట్. ఆ గది నిండా నిండిపోయి ఉన్న దక్ష రకరకాల ఫోటోస్, పోర్ట్రైట్స్‌ని చూసి కర్ణ గట్టిగా అరిచి, అలాగే కోపంగా చూస్తూ ఎంతసేపు ఆ గదిలో గడిపేశాడో అతనికి మాత్రమే తెలుసు. అతని గుండెలో కొన్ని వేల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. అందులో నుంచి సలసల మండిపోతున్న లావా బయటకొస్తోంది. ఇందాక కనిపించిన దక్ష మొహం తనని చూడగానే ఆమె పడిన భయం, కంగారు, కనీసం తనతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించకుండా ఎవరో తెలియనట్టుగా అలాగే మౌనంగా నిలబడిన పద్ధతి జ్ఞాపకం రాగానే కోపంతో మనసు పాడైపోయింది కర్ణకి. ఎప్పటికో బయటకొచ్చిన అతన్ని చూసి స్టాఫ్ ఏదో మాట్లాడాలి అని వెంటపడ్డారు కానీ, అతను అప్పటికే కార్ స్టార్ట్ చేసుకొని అతని మ్యాన్షన్‌కి వెళ్ళిపోవడంతో ఇక ఎంప్లాయీస్ ఎవరూ అతని దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఇంటికొచ్చిన మనవడిని చూసి బామ్మగారు ఎప్పట్లా మళ్ళీ భగవద్గీత బుక్‌లోకి చూడబోతూ కోపంగా, అసహనంగా, చిరాకుగా ఉన్న మనవడిని గమనించి, ఏమైందిరా అని అడుగుతుంటే సమాధానం చెప్పలేదు. నిన్నే అడుగుతున్నాను, ఏమైంది అని ఆవిడ మరొకసారి అడిగింది. కర్ణ మాత్రం తనకి ఎదురుగా కనిపించిన దక్ష రూపాన్ని గుర్తు చేసుకుంటూ చుట్టూ జరుగుతున్నది పట్టించుకోకుండా ఉండడంతో వాళ్ళ బామ్మ మాటలేవి అతని చెవికి చేరట్లేదు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా బొమ్మలాగా కూర్చున్నాడేంటి వీడు అనుకుంటూ నిట్టూర్చి జ్యూస్ తెప్పించి మనవడికి జ్యూస్ తాగించింది. సరిగ్గా అన్నం తినట్లేదు, కేర్ తీసుకోవట్లేదు కాబట్టి ఓపిక పోకుండా ఉండడం కోసం. కర్ణ లేచి గదిలోకి వెళ్లి షర్ట్ బటన్స్ తీసేసి వెళ్లి షవర్ కింద చాలాసేపు అలాగే నిలబడి, తర్వాత కోపంగా తలలో ఉన్న నీళ్లు విదిలించి బయటకొచ్చి డ్రయర్‌తో తల ఆరబెట్టుకుని బాల్కనీలో ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాడు. ఇందిర వంట చేస్తూ ఉండగా ఏదో గుర్తొచ్చినట్టు వెంటనే కొడుక్కి ఫోన్ చేసి, "మనకి దూరపు చుట్టాలు ఎవరైనా ఉన్నారా అని అడిగావు కదా! మీ నాన్న చెల్లెలుంది. ఆవిడ పెళ్లి టైంకి ప్రేమ వివాహం చేసుకుని వెళ్ళిపోయిందని మీ నాన్న ఆవిడ్ని దూరంగా పెట్టాడు. ఆవిడ ఎక్కడుందో ఏంటో ఏమీ తెలీదు గానీ, ఒకరోజు గుడిలో అత్తని చూశానని, తనని గుర్తుపట్టి అచ్చం మా అన్నయ్యలాగే ఉన్నావని మాట్లాడిందని, ఫస్ట్ నేను నమ్మలేదని, తర్వాత మీ అందరి పేర్లు గుర్తు చేసుకొని చెప్పడంతో తనే మా మేనత్త అని అర్థమైందని దక్ష నాకు ఇంటికొచ్చి చెప్పింది. మేబీ తను వాళ్ళింటికి వెళ్ళుంటుంది. ఎందుకంటే వాళ్ళకి, మనకి సంబంధాలు లేవు కాబట్టి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరికీ అనుమానం రాదు కాబట్టి అని ఇందిర చెప్పడంతో, వాళ్ళ నంబర్ ఏమైనా ఉందా అమ్మా అని అడిగాడు నవీన్. తాను పెళ్లి కూతురుగా ఉన్నప్పుడే వెళ్ళిపోయిందిరా! వాళ్ళ నంబర్ మన దగ్గర ఎందుకుంటుంది? అసలు వాళ్ళెక్కడుంటున్నారో కూడా నాకు తెలీదు, దక్షకి తప్ప అని ఇందిర చెప్పడంతో, ఆవిడ పేరేంటి అని అడిగాడు నవీన్. వసుంధర అని చెప్పడంతో, సరే నేను వెతికిస్తాను. ఒకవేళ ఆవిడ వయసులో ఉన్న ఫోటోస్, ఆల్బమ్స్ ఏవైనా ఉంటే వెతికి పెట్టమ్మా అన్నాడు. సరే, నేను వెతికి చూస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది ఇందిర.
సార్ ఎల్లుండి మళ్ళీ మనకి టోర్నమెంట్స్ ఉన్నాయి. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని వాలీబాల్ కమిటీ నుంచి మెయిల్ వచ్చింది అంటూ మురళి అసిస్టెంట్ వచ్చి చెప్పడంతో దక్ష గురించి ఆలోచిస్తూ తన పర్సనల్ రూమ్‌లోకి వచ్చిన మురళి అసిస్టెంట్ మాటలకి తేరుకొని, అలాగే నాకొకసారి రేపు ఈవినింగ్ గుర్తు చెయ్యి అని చెప్పి పని మనిషి జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వడంతో జ్యూస్ తాగుతూ కూర్చున్నాడు. ఈ సంవత్సర కాలంలో చాలా మారాయి. ఒక టోర్నమెంట్‌తో మురళికి, వాళ్ళ టీమ్‌కి మంచి పేరొచ్చింది. డైరెక్ట్‌గా వాలీబాల్ టోర్నమెంట్ ఒలింపిక్స్‌కి సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా మంచి పాపులారిటీ వచ్చింది. మురళికి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. కానీ అక్క మాత్రం రాలేదు. ఎందుకో తెలీదు. కజిన్స్ అయినా కూడా దక్ష మీద పెంచుకున్న ప్రేమకి అతను ఇప్పటికీ ఆమె గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. కర్ణ పట్టించుకోకపోవడం కూడా అక్క ఎక్కడ ఉందో అన్న ఆలోచనకి ఇంకా ఇంకా అతన్ని భయకంపితులను చేస్తోంది. సంఘవి పెళ్లయిపోయేసరికి కొన్ని తండ్రి కంపెనీ బాధ్యతలు స్నేహ కూడా తీసుకుంది. ఇప్పుడు ఆమె తండ్రి కంపెనీస్‌లో కొన్ని కంపెనీస్‌కి చైర్మన్, మరికొన్ని కంపెనీస్‌కి మేనేజింగ్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తోంది. మేడం సార్ చెప్పిన మ్యాచ్‌కి సంబంధించిన వ్యక్తి మీకోసం వెయిట్ చేస్తున్నారు అనగానే స్నేహ కోపంగా అసిస్టెంట్ వైపు చూసి డాడీకసలు ఇలాంటి విషయాల గురించి ఆలోచించొద్దని, ఆలోచించిన ఆఫీస్ దాకా తీసుకురావద్దని చెప్పాను గదా! మళ్ళీ అబ్బాయిని చూడమని ఆఫీస్‌కి పంపించడం కరెక్టేనా అని స్నేహ కోపంగా అనుకుంటూ ఉంటే అసిస్టెంట్‌గా మీకు ఇన్ఫార్మ్ చేయడం వరకే నా డ్యూటీ. చైర్మన్ మాటలు నేను కొట్టి పారేయలేను కదా మేడం. ఇప్పుడేం చేయమంటారు? అన్నాడు అసిస్టెంట్. ఇక్కడి వరకు వచ్చాక వెళ్ళిపోమని చెబితే వాడికంటే ఎక్కువగా మా బాబు ఫీలవుతాడు. లోపలికి రమ్మని చెప్పు అని అంది స్నేహ. దాంతో అసిస్టెంట్ బయటకు వెళ్లి స్నేహని చూసుకోవడానికొచ్చిన అబ్బాయిని లోపలికి పంపించడంతో అతను లోపలికొచ్చి హలో స్నేహ అని పలకరించడంతో హలో కూర్చోండి అని పొలైట్‌గా పలకరించి కాఫీ, టీ, జ్యూస్ ఏం తాగుతారు అని అడగడంతో జ్యూస్ ఓకే అని అతను చెప్పేసరికి జ్యూస్ చెప్పి స్నేహ అతని వైపు ఏదో చెప్పడానికి రెడీ అవుతుంటే నాకు మీ ఫాదర్ అంతా చెప్పాడు. నీకు పెళ్లి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదని. పైగా మీ అన్నయ్య లైఫ్‌లో వచ్చిన డిస్టర్బెన్స్ చూసి కాస్త అప్‌సెట్‌గా ఉన్నావని. టేక్ యువర్ టైమ్. కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. లేట్‌గా అయినా యెస్ చెప్తావని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అన్నాడు. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావని కూడా అడగకుండా డైరెక్ట్‌గా అతని ఒపీనియన్ చెప్పేసిన అతని వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నిజమే మా అన్నయ్య లైఫ్‌లో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల నేను అప్‌సెట్ అయ్యాను. కానీ నేనేమనుకుంటున్నానో కూడా మీరు ఆలోచించాలి కదా! మా అన్నయ్య లైఫ్ ఎప్పుడు సెట్ అవుతుందో నేను క్లియర్‌గా చెప్పలేను. పైగా మా అక్క కూడా అది చేసుకున్న పనుల వల్ల దాని కాపురం ఏడ్చినట్టుగానే ఉంది. వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఇదంతా జరగడానికి 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. అప్పటి వరకు ఆగుతారా? అని స్నేహ అడిగేసరికి అతను షాక్ అయి చూస్తూ ఉంటే ఆగలేరు కదా! కాబట్టి వచ్చిన దారిన వెళ్ళండి. మీ విశాల హృదయానికి నేను సూట్ అవ్వను అని చెప్పడంతో అతను కోపంగా వెళ్ళిపోయాడు. మేడం జ్యూస్ అని బాయ్ రావడంతో అక్కర్లేదు. వాడెళ్ళిపోయాడు తీసుకెళ్ళి పారబోయి అని చెప్పి స్నేహ మళ్ళీ ల్యాప్‌టాప్‌లో తలపెట్టడంతో బాయ్ బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయాడు. దాదాపు సంవత్సరం తర్వాత దక్ష తన కంటపడింది. అసలు ఆమెను చూడగానే అతను ఎలా ఫీల్ అవుతున్నాడనేది పక్కన పెడితే, ఇప్పుడు ఈ క్షణం కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దక్షని ఊరికే వదిలిపెట్టడు. అందులో డౌట్ లేదు. ఇలా కర్ణ పది విధాల ఆలోచిస్తూ ఉంటే డోర్ కొట్టిన సౌండ్‌కి డ్రెస్ చేసుకొని లోపలికి రమ్మని చెప్పడంతో పని మనిషి లోపలికొచ్చి గ్రీన్ టీ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అదే టైంలో మొబైల్ రింగ్ అవుతుంటే మొబైల్ స్క్రీన్ వైపు చూసి విరాట్ దగ్గర నుంచి కాల్ కావడంతో కాల్ రిసీవ్ చేసుకున్న కర్ణకి దక్ష కోసం వెతికిస్తున్నానురా నీకు కోపం ఏమైనా ఉంటే పక్కన పెట్టు. అది ఏ పరిస్థితిలో వెళ్ళిపోయిందో అంటున్న విరాట్ మాటలు వినిపించుకోకుండా సగంలోనే కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేశాడు.
నీ వర్క్ ఎంత నచ్చకపోతే చెప్పిన అమౌంట్ కంటే 50,000 ఎక్కువ ఇస్తాడు. ఆ 50,000 నీకే రివార్డ్‌గా ఇవ్వమని బాస్ చెప్పాడు దక్ష అంటూ మేనేజర్ చెప్పడంతో, మీరేం అనుకోకపోతే ఆ చెక్ నాకిస్తారా అని దక్ష అడిగేసరికి మేనేజర్ ఆశ్చర్యంగా చూస్తుంటే, అంటే కర్ణ సార్ మంచి వాలీబాల్ ప్లేయర్ కదా! అతనంటే చాలామందికి అభిమానం ఉంటుంది. ఆటోగ్రాఫ్ ఇవ్వడం చాలా గొప్ప కదా! చెక్ మీద ఆటోగ్రాఫ్ ఉంటుంది కాబట్టి అది దాచిపెట్టుకుంటుందేమోనని ఆ పక్కనే ఉన్న మరొక కొలీగ్ మేనేజర్‌కి చెప్పడంతో, సరే చెక్ నువ్వే పెట్టుకో. నేను బ్యాంకు వాళ్ళతో మాట్లాడి అమౌంట్ సెటిల్ చేపిస్తాను చెక్ అవసరం లేకుండా అని మేనేజర్ చెప్పడంతో ఆ చెక్ తీసుకుని బయటకొచ్చి మెత్తగా చెక్కి పెదాలని తగిలించి బ్యాగ్‌లో భద్రంగా పెట్టుకుంది. సాయంత్రం నవీన్ ఇంటికొచ్చాక, ఇదే పెళ్లి కాకముందు మీ అత్తయ్య ఫోటో. ఇప్పుడు చాలా మారిపోయి ఉంటుంది. నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఫోటో అంటూ ఆల్బమ్ నుంచి ఫోటో తీసివ్వడంతో నవీన్ ఆ ఫోటో చూసి ఒక నలుగురు ఫ్రెండ్స్‌కి పంపించి ఎంక్వైరీ చేయమని చెప్పాడు. దక్ష ఇంటికి వెళ్తూ తను వాడి మెడిసిన్ అయిపోవడంతో మెడిసిన్ షాప్‌కి వెళ్లి మెడిసిన్ తీసుకుని వాటిని చూసి గట్టిగా నిట్టూర్చి బ్యాగ్‌లో పెట్టుకుని ఇంటికి బయలుదేరింది. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.